భారత ఆర్థిక వ్యవస్థ $4 ట్రిలియన్ చేరింది. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఇండియా 4వ స్థానానికి ఎగబాకిందని నీతి ఆయోగ్ ప్రకటించింది. దీన్ని బట్టి చూస్తే గ్లోబల్ మార్కెట్లో ఇండియా బలమైన పట్టు సాధించిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు ఎగుమతులు పెరుగుతున్నాయి. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థ రోజురోజుకు పటిష్టమవుతోంది. ఒకప్పుడు జపాన్ నుంచి ఇండియా కార్లు దిగుమతి చేసుకుంటే అదే ఇండియా ప్రస్తుతం జపాన్కు కార్లను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. ఇప్పటివరకు ఇండియాను ఒక పేద దేశంగా భావించిన దేశాలు ప్రస్తుతం ఇండియాపై తమ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సి వస్తోంది. ప్రపంచ దేశాలు ఇండియాని ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఇక రాబోయే రోజుల్లో దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు కొన్ని సవాళ్లను ఇండియా ఎదుర్కోవాల్సి ఉంటుంది. వివరాలు ప్రత్యేక కథనంలో చూద్దాం. ఎట్టకేలకు ఆర్థిక వ్యవస్థ క్రమంగా బలపడుతోంది. అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబడుతోంది. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఇండియా 4వ స్థానానికి చేరింది. ఇప్పటి వరకు 4వ స్థానంలో జపాన్ను ఇండియా వెనక్కి నెట్టింది. ప్రస్తుతం ఇండియా ఆర్థిక వ్యవస్థ $4 ట్రిలియన్ చేరింది. ఇక ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే 345 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా మారింది. ఇప్పటి వరకు ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో అమెరికా అగ్రస్థానంలో ఉంది. దాని తర్వాత చైనా, తర్వాత జర్మనీ, ప్రస్తుతం ఇండియా, తర్వాత 5వ స్థానంలో జపాన్ నిలిచింది. ఈ వివరాలను నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం గత శనివారం చెప్పారు. దీనికి ఆయన అంతర్జాతీయ ద్రవ్యనిధి లేదా ఐఎంఎఫ్ డేటాను కోట్ చేస్తూ వివరించారు. నీతి ఆయోగ్ 10వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం తర్వాత ఆయన మీడియా సమావేశంలో ఈ విషయం చెప్పారు. మొత్తానికి చూస్తే ఇండియాకు భౌగోళికంగా, ఆర్థికంగా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. ఇదే జోరుతో ఆర్థిక వ్యవస్థ ముందుకు వెళితే వచ్చే 2.5 నుంచి 3 ఏళ్లలో జర్మనీని కూడా ఇండియా వెనక్కి నెట్టేస్తుందన్నారు సుబ్రహ్మణ్యం. ఒకప్పుడు ఇండియాను ప్రపంచ దేశాలు పేద దేశంగా భావించేవి. అదే ఇండియాను అతిపెద్ద మార్కెట్గా భావించేవి. ప్రస్తుతం ఇండియా స్వంతంగా ఫోన్లను తయారు చేయడమే కాకుండా ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. అలాగే సాఫ్ట్వేర్ రంగం తీసుకున్నా, ఫార్మా రంగం తీసుకున్నా ఇండియా అగ్రస్థానంలో ఉంది. ప్రపంచ దేశాలకు ఇండియా ఫోన్ల నుంచి సాఫ్ట్వేర్, ఫార్మా ఉత్పత్తులను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. ఇక ఇండియా సొంతంగా కార్లను తయారు చేయడం మొదలుపెట్టింది. ఒకప్పుడు ఇతర దేశాల నుంచి కార్లు దిగుమతి చేసుకునేది. ఇండియాలో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు మారుతి సుజుకీని తెప్పించారు. ఇప్పటికి ఇండియాలో అతిపెద్ద కార్ల కంపెనీ మారుతి సుజుకీ. ఇక జపాన్ కార్ల విషయానికొస్తే గ్లోబల్ మార్కెట్లకు ఎగుమతి చేస్తోంది. మరి ఇండియా ప్రస్తుతం జపాన్కు మేడ్ ఇన్ ఇండియా కార్లను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. ఇండియా నుంచి కార్ల ఎగుమతులు ఏడాది కాలంలోనే 3 రెట్లు పెరిగాయి. ఇక అసలు విషయానికి వస్తే జపాన్కు చెందిన సుజుకీ, హోండాలు ఇండియాలో కార్ల ప్లాంట్లు పెట్టి ఇక్కడి నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. అంటే మేడ్ ఇన్ ఇండియా కార్లు గ్లోబల్ మార్కెట్లోకి ప్రవేశించినట్లే కదా. దీంతో మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ గ్లోబల్ మార్కెట్లు మరింత బలపడుతోంది. అది కాకుండా దేశీయంగా అతిపెద్ద జనాభా కలిగిన దేశం కాబట్టి దేశీయంగా ఇండియన్ ప్రోడక్ట్లకు డిమాండ్ ఉంటుంది. ఒకవేళ ఎగుమతులు తగ్గినా దాన్ని ఇండియాలోనే పూడ్చుకోవచ్చు. కాబట్టి ఇండియా వృద్ధి రేటుకు ఢోకా ఉండదు. ఇక ఐఎంఎఫ్ అంచనా ప్రకారం చూస్తే ఈ ఏడాది ఇండియా జీడీపీ 6.2% అంచనా వేసింది. అయితే గ్లోబల్ జీడీపీ 3.2% ఉండవచ్చునని పేర్కొంది. గ్లోబల్ జీడీపీతో పోల్చుకుంటే ఇండియా జీడీపీ రెట్టింపుగా నమోదయ్యే అవకాశాలున్నాయి. ఇక ఆర్బీఐ అంచనా ప్రకారం ఈ ఏడాది ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంటుందని తేల్చి చెప్పింది. ద్రవ్యోల్బణం అదుపులో ఉంటుంది. రుతుపవనాలు అనుకూలంగా ఉన్నందువల్ల పంటల దిగుబడి అధికంగా ఉంటుంది. కాబట్టి ఆహార ద్రవ్యోల్బణం అదుపులో ఉంటుందని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంటుందని ఆర్బీఐ తాజా నివేదికలో వెల్లడించింది. ఇక ఆర్బీఐ అంచనా ప్రకారం ఇండియా నుంచి ఐటీ సర్వీసెస్, ఫార్మా రంగం వరకు, అలాగే సెమీ కండక్టర్ల నుంచి రెన్యూవబుల్ ఎనర్జీ వరకు ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయిలో ఉందని, దేశ ఆర్థిక వ్యవస్థ మాత్రం బలంగా ఉందని తాజా నివేదికలో వివరించింది. ఇక ఇండియా ఎదుర్కోబోతోన్న సవాళ్ల విషయానికి వస్తే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇండియాపై ఇటీవల కాలంలో కాస్త ఆగ్రహంతో ఉన్నాడు. యాపిల్, శాంసంగ్లు ఇండియాలో ప్లాంట్లు పెట్టడానికి వీల్లేదని హెచ్చరిస్తున్నాడు. ఒకవేళ యాపిల్ ఇండియాలో ప్లాంట్ పెట్టి తమ ఫోన్లను అమెరికాలో విక్రయించారు
విక్రయించాలనుకుంటే 25% సుంకం బాదుతానని హెచ్చరించాడు. మరి ట్రంప్ వ్యూహాత్మకంగా ఈ హెచ్చరికలు చేశాడా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే అమెరికాతో ఇండియా పలు ఒప్పందాలు కుదుర్చుకుంది. వాటిలో కొంత బేరసారాల కోసం యాపిల్, శాంసంగ్ బూచి చూపిస్తున్నాడా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ట్రంప్ ఇండియాతో కఠినంగా వ్యవహరించాలనుకుంటే ఇండియా ముందు బోలెడన్ని ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇటీవలే బ్రిటన్తో పలు వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంది. అలాగే G20 దేశాలతో పాటు న్యూజిలాండ్తో కూడా ఒప్పందాలు కుదుర్చుకుంది. వాణిజ్యం కోసం కేవలం అమెరికానే కాకుండా ఇతర దేశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం ఇండియాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదంటున్నారు ఆర్థిక నిపుణులు. ఇక దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే దీంట్లో పలు అంశాలు ముడిపడి ఉంటాయి. వాటిలో ప్రధానంగా సహజ వనరులు ఒకటైతే, రెండోది పనిచేయడానికి పెద్ద సంఖ్యలో మానవ వనరులు ఉండాలి. అలాగే పారిశ్రామిక రంగంతో పాటు వ్యవసాయ రంగంలో దిగుబడి పెరగాలి. దేశంలో మౌలిక సదుపాయాలతో పాటు వాణిజ్యం, ప్రభుత్వ విధానాలు కూడా అనుకూలంగా ఉండాలి. ఇవన్నీ పక్కన పెడితే ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉండాలంటే దేశంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించాలి. దీంతో పాటు ఇన్నోవేషన్, రాజకీయ సుస్థిరత కూడా చాలా ముఖ్యం. ఇవన్నీ సవ్యంగా ఉంటే దేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటుంది. దేశంలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. అయితే ఇండియా విషయానికి వస్తే ఇక్కడ గమనించాల్సింది, పేరుకు $4 ట్రిలియన్ అని గొప్పగా చెప్పుకుంటున్నా మన దేశంలో జనాభా చాలా ఎక్కువ అన్న విషయం తెలిసిందే. $4 ట్రిలియన్ అంటే సుమారు 345 లక్షల కోట్లను మన జనాభా 150 కోట్లతో భాగిస్తే వచ్చేది తలసరి ఆదాయం. ఈ లెక్కను చూస్తే ఒక్కొక్కరికి దాదాపు 2.30 లక్షల రూపాయలు వస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం చూస్తే చాలా తక్కువ. అదే అమెరికా తీసుకున్నా, చైనా, జర్మనీ, జపాన్, బ్రిటన్ను తీసుకున్నా ఇండియా అంత జీడీపీ ఉన్నా జనాభా తక్కువ కాబట్టి తలసరి ఆదాయం చాలా ఎక్కువ ఉంటుంది. పేరుకు $4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థకు చేరినా సామాన్యుడికి పెద్దగా ఒరిగేదేమీ లేదు. జీవన ప్రమాణాలు కాస్త మెరుగుపడవచ్చనేది ఆర్థికవేత్తల అభిప్రాయం. ఇక అమెరికా జీడీపీని తీసుకుంటే $30.507 ట్రిలియన్. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఇక్కడ ప్రజల తలసరి ఆదాయం విషయానికొస్తే $89,105. ఇక చైనాకు విషయానికొస్తే ఈ ఏడాది దీని జీడీపీ $19.231 ట్రిలియన్. అమెరికా కంటే చాలా వెనుకబడి ఉంది. అమెరికాను మించిపోవాలని చూస్తోంది. పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందుతోంది. ఇండియా మాదిరిగా జనాభా ఎక్కువ కాబట్టి వినియోగం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడి తలసరి ఆదాయం $13,657గా తేలింది. ఇక చైనా విషయానికొస్తే అమెరికాతో పోటీ పడాలని పెద్ద ఎత్తున మౌలిక రంగంతో పాటు తయారీ రంగం, టెక్నాలజీపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతోంది. భవిష్యత్తులో అమెరికాను మించిపోవాలని చూస్తోంది. ఇక జర్మనీ విషయానికొస్తే దీని జీడీపీ $4.744 ట్రిలియన్ తేలింది. కాగా జర్మనీ ఇంజనీరింగ్ ఎగుమతులు చేసి ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసుకుంటోంది. యూరోపియన్ యూనియన్లో కీలక పాత్ర పోషిస్తోంది. ఇక్కడి ప్రజల తలసరి ఆదాయం విషయానికొస్తే $55,911. ఇక చైనా తలసరి ఆదాయంతో పోల్చుకుంటే జర్మనీ తలసరి ఆదాయం చాలా ఎక్కువ. ఇక ఇండియా విషయానికొస్తే ఈ ఏడాది జపాన్ను వెనక్కు నెట్టి 4వ స్థానానికి ఎగబాకింది. ఇండియా జీడీపీ $4.187 ట్రిలియన్ తేలింది. ఈ లెక్కను చూస్తే మన దేశంలో తలసరి ఆదాయం $2,934. దీనికి ప్రధాన కారణం ముందుగా చెప్పినట్టు అధిక జనాభానే. ఇదే చైనా విషయంలో జరుగుతోంది. ఇక ఇండియా సేవల రంగంతో పాటు టెక్, ఫార్మా రంగంలో భారీ స్థాయిలో అభివృద్ధి చెందడంతో పాటు దేశీయ డిమాండ్ వల్ల ఇండియా ఎకానమీ బలంగా ఉంది. జపాన్ విషయానికొస్తే 5వ స్థానంలో ఇండియా వెనుక నిలిచింది. దీని జీడీపీ $4.186 ట్రిలియన్. ఇక్కడ జపాన్ తలసరి ఆదాయం $53,955గా నిలిచింది. ఇటీవల కాలంలో దేశంలో వయసు పైబడిన వారు పెరిగిపోవడంతో ఆర్థిక వ్యవస్థ కాస్త మందగించింది. అయినా ఇప్పటికీ జపాన్ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండడం విశేషం. ఇక ఇండియా విషయానికొస్తే కనీసం $10 ట్రిలియన్ చేరాలన్నా కొన్ని సంవత్సరాలు పడుతుంది. అప్పుడన్నా చైనా దరిదాపుల్లోకి రావడం అనుమానమే. ఒకవేళ 3వ స్థానానికి వచ్చినా చైనాకు ఇండియాకు మధ్య జీడీపీలో వ్యత్యాసం చాలా ఉంటుంది. మొత్తానికి జపాన్ను వెనక్కి నెట్టి 4వ స్థానానికి చేరుకోవడం భారతీయులందరికీ గర్వకారణం.